ఇక మంచు ఫ్యామిలీ వివాదం తారాస్థాయికి చేరింది. 3 రోజుల నుండి మంచు ఫ్యామిలీ గొడవ టాలీవుడ్ సర్కిల్లో హాట్ టాపిక్ గా మారింది. డిసెంబర్ 9న మోహన్ బాబు, మంచు మనోజ్ పరస్పర ఫిర్యాదులతో ఈ వివాదం రచ్చకెక్కింది. అయితే మోహన్ బాబు బంధువు ఒక మహిళ సంచలన విషయాలు బయటపెట్టింది. మోహన్ బాబు, మంచు మనోజ్ గొడవ పడ్డారని చెప్పింది. తండ్రి కొడుకులు నెట్టుకున్నారని తెలిపింది. మనోజ్ కు దెబ్బలు తగలలేదని సంచలన విషయాలు తెలిపింది. అసలు భూమా మౌనికతో మనోజ్ రెండో పెళ్లి ఎవరికి ఇష్టం లేదని చెప్పింది. మోహన్ బాబు మీద చేయి పడితే విష్ణు ఊరుకోడని తెలిపింది. ఇద్దరు అన్నదమ్ముల మధ్య చాలా రోజుల నుండి మనస్పర్ధలున్నాయని ఆరోపించింది. మంచు లక్ష్మి వచ్చి నచ్చ చెప్పారని సదరు బంధువు చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ క్రాంతి అందిస్తారు. క్రాంతి, చెప్పండి. రైట్ యామిని, ప్రస్తుతం గత 3 రోజుల నుంచి చూసుకున్నట్లయితే మంచు మోహన్ బాబు గారి ఇంట్లో మాత్రం వివాదం నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. ఏదైనా విద్యా సంస్థలు కావచ్చు, ఆస్తి గొడవలకు మాత్రం దారితీసిందని చెప్పుకోవచ్చు. ఇటు మంచు మనోజ్ కావచ్చు, మంచు విష్ణు ఇద్దరి మధ్య, లేదంటే ఇటు మంచు మనోజ్తో పాటు మంచు మోహన్ బాబుకి కూడా గొడవలకు దారితీసింది. అయితే అదే ఇంట్లో పనిచేస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం మనము జల్పల్లిలోని మంచు మోహన్ బాబు నివాసం దగ్గర ఉన్నాము. ఈ రోజు ఉదయం కూడా చూసుకున్నట్లయితే కొంత ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది అని చెప్పుకోవచ్చు. ఇటు మంచు మనోజ్ బౌన్సర్లు కావచ్చు, ఇటు మంచు విష్ణు బౌన్సర్ల మధ్య ఇద్దరి మధ్య వాగ్వాదం అయితే ఏర్పడింది. ఆ తర్వాత మంచు మనోజ్ని కావచ్చు, సతీమణిని మాత్రం ఇంట్లో నుంచి పంపేయడం కూడా జరిగింది. అయితే ఆ తర్వాత ఈరోజు మధ్యాహ్నం ఏడీజీపీ ఇంటెలిజెన్స్ని కూడా మంచు మనోజ్ దంపతులు కలవడం జరిగింది. దీనిపై ఎందుకంటే మంచు మనోజ్ నిన్న రాత్రిపూట చూసుకున్నట్లయితే మా పాడి షరీఫ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది తనపై జరిగిన దాడి గురించి. ఆ తర్వాత మంచు మోహన్ బాబు అయితే సిపికి, రాచకొండ సిపి సుధీర్ బాబుకు కంప్లైంట్ చేయడం జరిగింది. దీంతో మంచు మనోజ్ ఈరోజు చూసుకున్నట్లయితే ఇక ఆ సిపి దాకా వెళ్ళింది కాబట్టి డీజీపీని కావచ్చు, ఇటు ఏడీజీపీ ఇంటెలిజెన్స్ని కావచ్చు కలిసి దీనిపై మరింత సమాచారం అందించినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇదే అంశంలో మరికొద్దిసేపట్లో కూడా మంచు మనోజ్ని కూడా, ఎందుకంటే ఈ జల్పల్లిలో, ఎందుకంటే ఇక్కడ చూసుకున్నట్లయితే మోహన్ బాబు మంచు మనోజ్కు కొంత పార్ట్ కావచ్చు, లేదంటే మంచు విష్ణుకు కావచ్చు కొంత భాగం ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే దీంట్లో ప్రస్తుతం మనోజ్ సామాన్లతో సహా ఇంటి దగ్గర నుంచి పంపించే వ్యక్తం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే మరికొద్దిసేపటి నుంచి ఇప్పుడు ప్రస్తుతం పోలీస్ వాహనాలు కావచ్చు, పెట్రోలింగ్ వాహనాలు కూడా ప్రస్తుతం మోహన్ బాబు ఇంటి చుట్టే తిరుగుతున్నాయి. అయితే ఖచ్చితంగా ఈ రోజు రాత్రి మోహన్ బాబుని మాత్రం ఈ ఇంట్లో నుంచి సామాన్లతో సహా పంపించే ప్రయత్నం కొనసాగుతుంది. ఖచ్చితంగా మంచు మనోజ్ మరోసారి మీడియాతో మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఎట్టకేలకు ఈ రోజు రాత్రి వరకు మాత్రం మనోజ్ని, ఎందుకంటే మధ్యాహ్నం పూట మనోజ్ని పంపించిన సమయంలో మాత్రం మనోజ్ పిల్లలు ఇంకా ఇప్పటికీ జల్పల్లి మోహన్ బాబు ఇంట్లోనే ఉంటున్నారు. ఖచ్చితంగా పిల్లల కోసమైనా మంచు మనోజ్ ఇంటికి రావాల్సి ఉంటుంది. ఒకవేళ వస్తే మాత్రం ఇద్దరు అన్నదమ్ముల మధ్య ఘర్షణ మరింత పెరిగే అవకాశం కూడా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. కానీ దీంట్లో ఇప్పటి వరకు ఇటు సినీ, రాజకీయ బడాబాబులు కూడా దీంట్లో జోక్యం చేసుకొని ఇద్దరి మధ్య ఈ గొడవని చూసుకున్నా కూడా ఇక్కడికి కొంత సర్దుబాటు చేద్దామన్నా చూసినా కూడా ఇప్పటికీ ఈ గొడవ మరింతగా పెరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. యామిని, క్రాంతి, ఇక్కడ మనం చూస్తే మంచు మనోజ్ హాస్పిటల్కి వెళ్లారు. అక్కడ ఇది కొన్ని ఫ్రాక్చర్స్ లాంటి ఇంటర్నల్ గా అయ్యో కొన్ని దెబ్బలు తగిలాయి. ఇది మెడికో లీగల్ కేసు అంటూ కూడా అప్పట్లో వార్తలు ఉన్నాయి. మరి ఇప్పుడు చూస్తే మోహన్ బాబు బంధువ ఆవిడ మహిళ, ఆ మహిళ చెప్తోంది ఏంటంటే ఎలాంటి గొడవలు, అంటే గొడవలు జరుగుతున్న మాట వాస్తవమే కానీ మనోజ్ని కొట్టలేదు ఎవరు అంటున్నారు. అంటే ఏది నిజం అనుకోవాలి? అసలు ఇప్పుడు కొన్ని మనం విజువల్స్ చూస్తున్నాం, బయటకు వచ్చింది మోహన్ బాబేనా? రైట్ యామిని, ప్రస్తుతానికి ఎందుకనంటే ఈ ముఖ్య గొడవకు కారణం కావచ్చు. ఎందుకంటే అది ఈ రోజు నిన్న కొనసాగింది గొడవ కాకుండా దాదాపుగా కొన్ని నెలల ముందు నుంచి మంచు విష్ణు కావచ్చు, మంచు మోహన్కి, ఎందుకంటే గతంలో కూడా వైరల్ అయిన విషయం తెలిసిందే. ఆ గొడవలు మరింత కొనసాగుతున్నాయని కూడా తెలిసిన విషయమే ఇది. అయితే అదే పరస్పరంలో విద్యా సంస్థలపై లావాదేవీలకు సంబంధించి ఆరా తీయంగా మాత్రం మంచు మనోజ్కు, మంచు విష్ణుకు కొంత విభేదాలు మరింతగా పెరగడంతో మాత్రం మంచు మోహన్ బాబు దీనిపై స్పందించడం మంచు మోహన్ బాబుకు మరియు మనోజ్కు మధ్య ఘర్షణ జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే దీంట్లో సీసీటీవీ కూడా ఫుటేజ్ని కూడా మాయం చేశారంటూ కూడా మనోజ్ చెప్పడం కావచ్చు, లేదంటే మనోజ్ ఏదైతే ప్రైవేట్ హాస్పిటల్ నుంచి గాయాలని కూడా గుర్తించడం కూడా జరిగిందని వైద్య అధికారులు కూడా చెప్పడం. కానీ ఈ రోజు చూసుకున్నట్లయితే ఇదే ఇంట్లో పనిచేస్తున్న పని మనిషి అంటే గొడవలు సహజంగా జరిగాయి వాస్తవము, కానీ దాడి జరగలేదనుకుంటూ కూడా ఎక్కడ లేని విషయాలు కూడా తనకు చెప్పడం అయితే జరిగింది. కానీ ఖచ్చితంగా
ఎవరో అంటే దాడి, ఎందుకంటే మనం విజువల్స్లో కూడా చూసినా కూడా తన కాలు బెనికిందనే విషయం 100%గా వైద్యులు చెప్పడం అయితే కొనసాగుతుంది. దాంతోపాటు ఎందుకంటే నడవలేని పరిస్థితిలో కూడా హాస్పిటల్కు రావడం జరిగింది. గత 2-3 రోజుల నుంచి కూడా మీడియా ముందుకొచ్చి స్వయంగా తన అభిప్రాయాన్ని మాత్రం వ్యక్తం చేస్తున్న విషయం కూడా మనకు తెలిసింది. కానీ ఈ విషయంలో చూసుకున్నట్లయితే మంచు విష్ణు కావచ్చు, లేదంటే ఇటు మంచు మోహన్ బాబు ఇప్పటివరకు మీడియా ముఖంగా మాత్రం ఏ విధంగా దీనిపై స్పందించలేదు, క్లారిఫికేషన్ కూడా ఇవ్వలేదని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు ఉదయం కూడా చూసుకున్నట్లయితే మంచు విష్ణు దుబాయ్ నుంచి హైదరాబాద్కి రావడం, ఈ ఇష్యూ గురించి అప్పుడు మన బీఆర్కే ఛానల్లో ఎక్స్క్లూజివ్గా టెలికాస్ట్ చేసినాక బీఆర్కే న్యూస్ ప్రతినిధి అడిగిన సమాధానానికి ఎందుకంటే చెప్పడం కూడా జరిగింది. అంటే ప్రతి ఇంట్లో కూడా గొడవలు సహజంగా ఉంటాయని కూడా సర్దుబాటు అవుతాయి అని కూడా చెప్పడం జరిగింది. కానీ సీన్ రివర్స్ చేస్తే మాత్రం మధ్యాహ్నం కల్లా మంచు విష్ణుకు సంబంధించిన బౌన్సర్స్ కావచ్చు, లేదంటే అతని అనుచరులు మాత్రం మంచు మనోజ్ని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టడం, మంచు మనోజ్కి సంబంధించిన మనుషులను కూడా ఇంటి వైపు రానివ్వకుండా చేయడం మరో కీలక మలుపు దిగింది. మధ్యాహ్నం చూసుకున్నా కూడా దాదాపుగా 45 నుంచి గంట సేపు ఇక్కడ కొంత ఉద్రిక్త వాతావరణం కూడా నెలకొంది. కానీ ఎట్టకేలకు ఇది చివరి వరకు ఏ స్టేజ్కి ఎటు వరకు వెళ్తుందా అనేసి అని కూడా కొంత ఉత్కంఠంగా కూడా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఎంతమంది బడాబాబులు దీంట్లో ఎంటర్ అయ్యి దీన్ని సాల్వ్ చేద్దామన్నా కూడా ప్రస్తుతం ఇది ఒక పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ నుంచి ఈరోజు డీజీపీ దాకా, ఎందుకంటే ఇటు సినీ రాజకీయాల్లో పేరు పొందిన మోహన్ బాబు ఇంట్లో ఇలాంటి సంఘటన చాలా విమర్శలుగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. యామిని. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ. ఇవే 6 సంబంధించిన అప్డేట్స్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్. తెలుగు సత్తా.